కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు దుర్భరంగా మారాయి. రెగ్యులర్ ఉద్యోగంతో సమానంగా చెమటోడ్చుతున్న ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో వారికి వేతలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు లక్షల మంది ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి 8-10 నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, డిఆర్‌టిఓ మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కంప్యూటర్ ఆపరేటర్లకు అక్టోబర్ నుంచి జీతాలు నిలిచిపోయాయి. అలాగే రామ్‌జీ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారి కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమ పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4-5 నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఆపరేటర్లు జనన మరణ ధృవీకరణలు, ఆస్తి పన్ను నమోదు, పరిశుద్ధ సంబంధిత ఆన్లైన్ పనులు, ప్రభుత్వ పథకాల డేటా ఎంట్రీ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పని భారంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇచ్చే వేతనం కూడా సక్రమంగా రావడం లేదని వాపోతున్నారు. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 92,175 మంది ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లిస్తామని ఆ శాఖ మంత్రి సీతక్క ఏడాది క్రితమే హామీ ఇచ్చారు. కానీ నేటికి మంత్రి హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఆ తర్వాత ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా శాఖల వారీగా ఉద్యోగుల ఆధార్ వివరాలను కూడా సేకరించారు. అయినా నేటికి చిరు ఉద్యోగులకు నెల వేతనాలు అందక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలతో పాటు అన్ని వసతులు సమకూర్చుతున్నాయి. వారితో సమానంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మీద సర్కారు సీతకన్ను చూపిస్తుంది. ఆ శాఖల హెచ్ఓడీలను వేతనాల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని చెబుతున్నారు. పని చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళిపోండని బెదిరిస్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నిధులు కేటాయింపుపై ప్రతిపాదనలు పంపించడం లేదని తెలిసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల అంచనాల నిధులను ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ పొల్లగుర్ల రాజిరెడ్డి కోరారు.